హే 365 రోజులు అప్పుడే అయిపోయాయి కదా. మరి ఏం గెలిచాం, ఏం ఓడాం, ఎంత ఏడ్చాం, ఎంత నవ్వావు, ఎంత సంపాదించావు, ఏం పోగొట్టుకున్నావు. ప్రతిరోజు గతం మరిచి పోరాటం చేస్తాం, రేపటినైనా మార్చేద్దామన్న ఆరాటం. ఏంటి బ్రదర్, అదృష్టం డోర్ కొట్టలేదా? చిల్ భాయ్, ఎందుకంటే ఎదుటివాడి ఏడుపులు నవ్వులు మనకెప్పుడు ఆశీర్వాదం, అవమానం మాత్రం ఏ మాత్రం కాదు. కళ్ళు తెరిచి చూడు, కష్టం ఎవరికి లేదబ్బా, గుడిలో ఉన్న దేవుడికి కూడా ఉన్నాయి కష్టాలు. లైఫ్ని అడిగే దమ్ముందా నీకు? గెలుపు మాత్రమే ఇస్తానని నీకు చెప్పిందా లైఫ్? లేదు కదా. మరి ఇంకేంటి? ఓ, నమ్మిన వాళ్ళు మోసం చేశారా? చేస్తారు, ఎందుకంటే నమ్ముతున్నాం కదా. ఒకేసారి ఆకాశాన్ని తాకేయాలంటే ఎలా మిత్రమా? ఎప్పుడు పైన ఉన్న చందమామని చూస్తూ ఉంటే కింద ఉన్న గోతిలో పడిపోతాం. ఓకే, విరక్తి వచ్చింది, విసుగు వచ్చింది, అయితే ఏంటి? అది నిన్నటి కదా, గతం గతః. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రయత్నం. నేను చేయాలి అన్న పట్టుదల. మురారి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు సంకల్పం, నేను ఇది చేయగలను అని. అప్పుడు చూడు, రోజు ప్రయత్నించు, ఏదో ఒక రోజు గెలుపు నీ ఇంటి ముందు ఉంటుంది. అందుకే ఒక చిన్న ఉదాహరణ, మన టీవీ సీరియల్లో వచ్చే కన్నయ్య చెప్పే లైన్స్ ఉంటాయి, విన్నావు ఎప్పుడైనా? వినలేదా? విను అయితే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి అన్నారు ఆ కన్నయ్య. అంటే ఏంటో తెలుసా? అంటే నువ్వు కర్మలు చేసేంతవరకే, దాని కర్మఫలానికి అధికారివి నువ్వు కాదట. అలాగే ఫలాపేక్షతో చేసే కర్మలు పనికిరావట. అలాగని అసలు చేయడమే మానేస్తే ఎలా బ్రో? చేయాలి కదా. అందుకే ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తు, రేపటి నుంచి నువ్వు మొదలుపెట్టే ప్రయత్నం సంకల్పంతో మొదలుపెట్టు. నేను ఇది చేస్తాను, నేను ఇది చేయగలను అని మొదలుపెట్టు. మీ ప్రయత్నాలన్నీ విజయం సాధించాలని, మీరు అనుకున్నవన్నీ అధిరోహించాలని, ఈ నూతన సంవత్సరం, ఈ హ్యాపీ న్యూ ఇయర్ మీకు మరింత ప్రత్యేకం అవ్వాలని కోరుకుంటూ మీ మా VST న్యూస్ మరొకసారి తెలుపుతుంది. విషింగ్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్.